విశాఖ వైభవాన్ని మరింత చాటి చెప్పేలా పోర్ట్స్, షిప్పింగ్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో నేడు రేపు ఎంజీఎం పార్క్ లో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వహించనున్నారు. లైట్ హౌస్ టూరిజాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నారు. ఫెస్టివల్ లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి సాంస్కృతిక ప్రదర్శనలు, ఇతర విశేషాలతో కూడిన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి సురేష్ గోపి, మంత్రి కందుల దుర్గేష్, స్థానిక ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానున్నారు. దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఈ నెల 9, 10 తేదీల్లో విశాఖలో లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రభుత్వం మొత్తం షిప్పింగ్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితేనే, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు అయితేనే లైట్ హౌస్ ఫెస్టివల్ని వినూత్నంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఎల్లుండా కూడా భారీ ఎత్తున పర్యాటకులను ఆకర్షించే విధంగా సముద్ర తీర ప్రాంతాలు, అంటే విశాఖ అంటేనే పర్యాటక ప్రాంతం, సీ అంతా చూసేందుకు వస్తారు. అలాగే ఇతర ఇప్పుడు పండగ సీజన్ కావడం, ఇవన్నీ కూడా మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి అయితేనే, ఇతర జిల్లాల నుంచి అయితేనే భారీగా పర్యాటకులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా ఆహ్లాదపరిచేందుకు లైట్ హౌస్ అనేది చాలా అరుదుగా మొత్తం చెప్తుంటారు. దానికోసం చూసేందుకు కూడా చాలామంది వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో లైట్ హౌస్ ఫెస్టివల్, ఆ లైట్ హౌస్ పేరుతోనే ఫెస్టివల్ పెట్టి ఏర్పాటు చేసేందుకైతే సిద్ధం చేస్తున్నారు. గతంలో గోవాలో, ఇతర ప్రాంతాల్లో నిర్వహించిన అనుభవంతో కేంద్ర ప్రభుత్వం అయితేనే, రాష్ట్ర ప్రభుత్వం అయితేనే మొత్తం ఇక్కడ లైట్ హౌస్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అయితేనే, కేంద్ర మంత్రులు అయితేనే, జిల్లాకు చెందిన మంత్రులు, పర్యాటక శాఖ మంత్రులు, అధికారులు అందరూ కూడా ఉన్నారు. దీన్ని ప్రతిష్టానం తీసుకుని అందరం కూడా ఆకర్షించే విధంగా అక్కడ స్టాల్స్ అయితేనే, లేకపోతే అక్కడ మొత్తం వచ్చే పర్యాటకులు అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నారు. కెమెరా పర్సన్ సుధాతో వాసు, ప్రైమ్ 9 విశాఖ.